టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నా. సో చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు, సార్ ఏదైనా కొంచెం మంచి కాలేజెస్లో ఏదైనా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ, లేదా ఒక సెమిస్టర్ చదవడం కానీ, లేదా సమ్మర్ ఇంటర్న్షిప్స్కి సంబంధించి కానీ, లేదా 1 year ఏదైనా కాలేజెస్లో మంచి కాలేజీలో చదవాలన్నప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయనే సందర్భాల్లో అడుగుతున్నారు. దానికి సంబంధించి చాలా వీడియోస్ చేశానండి నేను. యాక్చువల్గా ఈవెన్ మీకు ఐఐటి ముంబై లాంటి కాలేజెస్లో కూడా వన్ ఇయర్ ప్రోగ్రామ్ వెళ్ళి చేసే అవకాశం ఉన్నటువంటి వీడియోస్ కూడా కొన్ని చేశాను నేను. రీసెంట్గా అదర్ వీడియోస్ కూడా నేను చేయడం జరిగింది. దానిలో భాగంగా IIIT అలహాబాద్, యాక్చువల్గా అన్ని IIITస్లో కల్లా IIIT హైదరాబాదు తర్వాత కొంచెం మంచి కోర్సులు ఆఫర్ చేయడంలో IIIT అలహాబాద్ ఎప్పుడు ముందే ఉంటుందండి. చాలా రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఈ IIIT అలహాబాద్ వాళ్ళు 4 types ఆఫ్ కోర్సెస్ ఆఫర్ లాంచ్ చేయడం జరిగిందండి. ABCD అని 4 categories చేయడం జరిగిందండి. బేసికల్గా డిఫరెంట్, ఓన్లీ సమ్మర్ ఇంటర్న్షిప్ చేయాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్. అది కాకుండా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఒకటి రీసెర్చ్ ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్, థీసిస్ ఇంటర్న్షిప్ అండి. 3 కూడా ఒకే టైప్ ఆఫ్ అండి. ఎవరైతే 1 or 2 semesters ఎవరైతే వెళ్ళి మీరు మీ యొక్క కాలేజీలో పర్మిషన్ కానీ తీసుకుని రీసెర్చ్ ఇంటర్న్షిప్ కానీ, ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ కానీ, థీసిస్ ఇంటర్న్షిప్ కానీ ఇది IIIT అలహాబాద్లో మీరు అప్లై చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు ఫైనల్ ఇయర్ చదవాల్సిన అవసరం ఉందా అంటే లేదండి. ప్రీ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఫాల్ సెమిస్టర్ ఉందో ఆ ఫాల్ సెమిస్టర్ సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది May 25వ మనకి లాస్ట్ డేట్ ఉంది. సో మీరు అప్లై చేసినప్పుడు మీరు క్లియర్ కట్గా ABCD ప్రోగ్రాంలో క్లారిటీ ఉండాలండి. ఒకటి రెగ్యులర్గా ఉన్నటువంటి D అనేది ఏంటంటే మామూలు రెగ్యులర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో అది D, అది ఓన్లీ సమ్మర్ మాత్రమే మీకు ఉంటుంది. అది కాకుండా B కేటగిరీ రీసెర్చ్ ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్, థీసిస్ ఇంటర్న్షిప్ 1 or 2 semesters ఏదైతే ఉంటుంది. ఇది ఒకవేళ సెమిస్టర్కి మీరు వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ ఫీజు 68,000 రూపాయలు ఉంటుందండి. లైబ్రరీ ఫీజు వచ్చేటప్పుడు 670 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేటప్పుడు ఒక 1300 ఎంతో ఉందండి. అలాగే గ్రేడ్ కార్డు ఫీ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా IIIT అలహాబాద్లో ఇచ్చే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుందండి. అదే గ్రేడింగ్ సిస్టమ్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీ పర్టికులర్ యూనివర్సిటీలో ఆ గ్రేడింగ్ ఈక్వలెంట్ గ్రేడ్ కింద చూసుకుని మార్చుకోవాలి మీరు. తద్వారా అలా మార్చుకుని చేసుకోవాలి. అది కానీ మీకు GPA 8 and above ఉండాలంటే 8 లోపు ఉన్నట్లయితే మీరు అప్లై చేయడానికి అలాంటి అర్హత లేదు. అట్లాగే కోర్స్ ఇంటర్న్షిప్ అని చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ కూడా కోర్స్ ఇంటర్న్షిప్ చాలా రేర్గా ఆఫర్ చేస్తారు. ఒకవేళ రీసెర్చ్ ఇంటర్న్షిప్ మీకు చేసి ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే మీకు మేబీ కాంపిటీషన్లో రాకపోవచ్చు, మేబీ ప్రాబబ్లీ మీరు కోర్స్ ఇంటర్న్షిప్ అప్లై చేసినట్లయితే కోర్స్ ఇంటర్న్షిప్ 1 semester అప్లై చేయొచ్చు. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇది కూడా అంతే, 1 or 2 semesters చేయొచ్చు. మేబీ కొత్తగా వెళ్ళామంటారంటే IIIT అలహాబాద్ సమ్మర్లో కూడా కోర్స్ రన్ చేస్తారండి. 2 courses అట్లా రన్ చేస్తారు. జనరల్గా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కొంచెం తీసుకుంటూ ఉంటారు. సమ్మర్ కోర్సెస్ అంటారు వాటిని. అది కూడా క్రెడిట్ సిస్టమే ఉంటుందండి. ఆ సమ్మర్ కోర్సెస్ కూడా అవుట్ సైడ్ IIIT అలహాబాద్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆఫర్ చేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 semester అయినా చేయొచ్చు, 2nd semester అయినా చేయొచ్చు, లేదంటే సమ్మర్లో వెకేషన్లో ఓన్లీ కోర్స్ వర్క్ అయినా చేసే అవకాశం ఉంటుంది. మీకు క్రెడిట్ బేసిస్ మీద మనీ తీసుకుంటారండి. 5,000 rupees పర్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో, మీకు ఎన్ని క్రెడిట్స్ కలితే అన్ని క్రెడిట్స్ 5,000 rupees చొప్పున మీరు మనీ పే చేయవలసి ఉంటుంది. మీకు ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి GPA ఏదైతే మీ కాలేజీలో GPA ఉందో అది 8 GPA అయితే మినిమం కంపల్సరీ ఉండాలి. 8 GPA లేకుండా అవ్వదు. అట్లాగే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఆఫర్ చేస్తున్నారండి. ఇంకొక ప్రోగ్రామ్ ఇందులో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎవరికైతే MOUs ఉంటాయో వాళ్ళు మాత్రమే వాళ్ళ MOU కండిషన్ ప్రకారం వచ్చి చేసే అవకాశం ఉందా అంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ సెమిస్టర్ క్రెడిట్ ఎక్స్చేంజ్ స్కీమ్, SCES అంటారండి. ఇట్స్ కాల్డ్ SCES అని మీరు IIIT హైదరాబాద్లో గూగుల్లోకి వెళ్ళి కొట్టినట్లయితే అది వస్తుందండి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విత్ సెమిస్టర్ క్రెడిట్ ఎక్స్పోర్ట్ స్కీమ్ అంటారండి. సో ఇది ప్రోగ్రామ్. దీనికి కూడా 68,000 రూపాయలు మీరు మనీ పే చేసి GPA 8 above ఉన్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి థర్డ్ ఇయర్ కానీ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలు కానీ, ఈవెన్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు రాస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి చదివే అవకాశం ఉందా అంటే చదివే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కిందే తీసుకోవాలి. ఎందుకంటే IIIT అలహాబాద్ వీళ్ళు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదండి. Tier 3 కాలేజెస్, డీమ్డ్ కాలేజెస్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పెసిఫిక్గా ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను IIT గాంధీనగర్. వాళ్ళు క్లియర్గా ఓన్లీ IIT పిల్లలు లేకపోతే NIT నుంచి, ఐజర్ నుంచి రావాలని చాలా క్లియర్ కట్గా కండిషన్ పెట్టడం జరిగిందండి. వీళ్ళ IIIT అలహాబాద్ వాళ్ళు ఎట్లాంటి స్టూడెంట్స్ని కండిషన్ అయితే పెట్టలేదు. ఓన్లీ GPA వరకు మాత్రమే వాళ్ళు కండిషన్ స్పెసిఫై చేశారు. కాబట్టి సో ఇది May మనకి 25th వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి 24th or 25th ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అప్లికేషన్ ఇమీడియట్గా పెట్టుకుని సో ఒక సెమిస్టర్ వీలుంటే వెళ్ళండి. మేబీ కొంచెం బెటర్గా ఉన్నట్లయితే మీకు ఇంకొక సెమిస్టర్ కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. సో డెఫినెట్గా ఈ విషయం అంటే ఎవరైతే మీ రిలేషన్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మెసేజ్ పాస్ అని చేయొచ్చు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా. ఇది స్పెసిఫిక్గా ఒక డిపార్ట్మెంట్ అని చెప్పట్లేదండి. ఏ డిపార్ట్మెంట్ అని మీరు అప్లై చేసుకుని వెళ్ళొచ్చు. ఆ పర్టికులర్ కాలేజ్లో ఆ పర్టికులర్ కోర్స్ వర్క్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు IIT గాంధీనగర్లో హ్యుమానిటీస్ ఉంటుంది, దానికి వెళ్ళొచ్చు. వెళ్ళకూడదు అనేది ఈవెన్ బయాలజికల్ సైన్సెస్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, మ్యాథమెటికల్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, అన్నీ ఉన్నాయండి అక్కడ. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి IIT
ఆల్మోస్ట్ IIIT అది IIT గాంధీనగర్ వేరే వీడియోకి సంబంధించి ఇప్పుడు చెప్తున్నాను. అలాగే IIIT అలహాబాద్లో మోస్ట్లీ ఈసీ డిపార్ట్మెంట్ ఉంటుందని, కొంత మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కొంత సిఎస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో ఉన్నప్పుడు ఒకవేళ మిస్ అయితే ఆ వీడియో కూడా పెట్టారని అది కూడా నేను కొంత కలిపి ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.